బ్యాక్‌గ్రౌండ్ చూడగానే మీకర్థమైపోయి ఉంటుంది కదా! నేనెక్కడికైతే వచ్చేసాను అనేసి. అవునండి. నేను, పిల్లలు, కమ్మల్ అందరం కూడా సెట్టూర్‌కైతే వచ్చేసాము. ఎందుకొచ్చాము, ఎన్ని డేస్ ఇక్కడ ఉంటాము అనేది వీడియోలో అయితే షేర్ చేసుకున్నా. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బెంగుళూరు నుంచి నైట్ అయితే బయలుదేరాము. సో, అందుకని ఎలాంటి వ్లాగ్ ఆర్ షార్ట్ అయితే షూట్ చేయలేదు. అండ్ నైట్ జర్నీ చేసినందుకు ఫేస్ అంతా కూడా ఫుల్ డల్‌గా ఉండే. సో, అందుకనేసి ఫేస్ మాస్క్ అయితే వేసుకున్నాను. సో, ఇప్పుడు మేము సెట్టూర్‌కి ఎందుకొచ్చామంటే, నేను మీతో లాస్ట్ ఇయర్ కూడా షేర్ చేసుకున్న వ్లాగ్, అలాగే షార్ట్స్ అన్నీ కూడా తీశాను. మా పెద్ద బావ, పెద్దబ్బాయి విష్ణుస్వామి అయితే అయ్యప్ప మాల తీసుకున్నారు. నవంబర్ 26థ్‌కి అయ్యప్ప మాల అయితే తీసుకున్నారు. అండ్ జాన్ 9థ్‌కి వచ్చేసి హిరుముడి పెట్టుకున్నారన్నమాట. సో, ఈరోజు హిరుముడి. అండ్ తను పాప కలశం అయితే పట్టుకోవాలి. సో, అందుకనేసి అందరం కూడా సెట్టూర్‌కైతే వచ్చేసాము. ఇరుముడి రోజు ఇంట్లో పూజ చేయడానికన్నా ముందు స్వామి భిక్షకైతే వెళ్తారు. నేను ఆ వీడియో లాస్ట్ టైమ్ కూడా మిస్ అయిపోయింది. ఈ టైం కూడా వీడియో తీయలేదన్నమాట. అంటే మేము మార్నింగ్ రీచ్ అయ్యాం కదా! కొంచెం లేట్ అయిపోయింది. తొందరగా రెడీ అవ్వాలి అని హడావిడిలో కొంచెం తీయడానికి కుదరలేదు. ఇక మన తను పాప హారతి పట్టుకొని ఇక ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి. హ్మ్. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని టెంపుల్స్ అన్నిటికి వెళ్ళేసి, అక్కడ కొబ్బరికాయ కొట్టేసి, అలాగే బొడ్రాయికి కూడా కొబ్బరికాయ అయితే కొట్టారు. ఇంకా అక్కడి నుంచి ఈశ్వర టెంపుల్‌కైతే వెళ్తున్నారు. ఇరుముడి అక్కడే పెట్టుకున్నారన్నమాట. ఇరుముడి పెట్టుకున్న రోజు ఆల్‌మోస్ట్ ఒక 35-40 మెంబర్స్ అయితే ఆ రోజు వెళ్తున్నారు. సో, మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేలోపు అక్కడ ఇరుముడి అయితే స్టార్ట్ అయిపోయింది. కొందరికి కడుతూ ఉన్నారు. మన విష్ణు స్వామిని టెంపుల్ దగ్గర వదిలేసి, అక్క వాళ్ళిద్దరూ కూడా లంచ్‌కి ప్రిపేర్ చేద్దామనేసి వెళ్లారు. నేను వస్తా అన్నాను. బట్ లేదులే స్వామి దగ్గర ఎవరు లేకుంటే ఏం బావుంటుంది అనేసి, ఇక నేను పిల్లలందరం కూడా ఇక్కడే ఉన్నాము. కొద్దిసేపు అక్కడ స్వామి వాళ్ళ దగ్గర కూర్చున్నాము. తర్వాత ఇక పైనకొచ్చేసామన్నమాట. వెదర్ చాలా బాగుండే ఆ రోజు. ఇక తను పాప కొన్ని షార్ట్స్ అలా తీస్తాను మమ్మీ డాన్స్ చేస్తాను. వీడియోస్ తీ మమ్మీ అన్నందుకు ఇక చెరువు కట్ట మీదకైతే వచ్చాము. ఇక అక్కడ పండిపోయిన చింతకాయలైతే ఉన్నాయి. సో, అందుకని ఇక అందరం కూడా తినాలి అన్నందుకు కమ్మలు తీసిస్తున్నారు. ఏం తెలుగొస్తున్నావు కమలాకర ఊరికే? ఆ! ఆ! అమ్మా! ಬರ್ತಾರೋ ఇలా పండుగ ఉన్నందుకు ఇష్టంతో ఒక 2, 3 తిన్నాము. ఆ 2, 3 తిన్నందుకు నోరంతా కూడా అల్సర్స్ అయినట్టు మంటగా అనిపించే. అందుకని ఇంకా స్టాప్ చేసేసామన్నమాట. ఇక వీళ్ళందరూ రిలేటివ్స్ వేరే ఊరు నుంచి వచ్చినందుకు బ్రేక్‌ఫాస్ట్ ఇంకిక్కడ వడ్డిస్తూ ఉన్నారు. నేను కూడా కొద్దిసేపు ఇంట్లో ఉండి వెళ్దామనేసి ఇంటికైతే వచ్చాము.
అందరం కూడా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకునే లోపు ఇక విష్ణుస్వామి కాల్ చేశారు. ఇరుముడి స్టార్ట్ అవుతుంది. వచ్చేయండి టెంపుల్ దగ్గరికి అని. సో, అందుకే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఒకే చోటు గ్యాదర్ అయిపోయామన్నమాట. సో, ఇరుముడి అయితే జరుగుతూ ఉందిప్పుడు. భువన్ తేజ్, భువన్ విష్ణుస్వామి ఇరుముడి అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూడా ఫోటోస్ అలా తీసుకుంటూ ఉన్నాము. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఇక అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకుంటూ ఉన్నారన్నమాట. తనొచ్చేసి మన విష్ణుస్వామి వాళ్ళ అమ్మమ్మ. అండ్ మన తను పాప. ఇంతకుముందు భువన్, అలాగే విష్ణు వాళ్ళ ఫ్రెండు. ఇక కమ్మలు కూడా హారం వేస్తూ ఉన్నారు. చాలా పెద్దది తీసుకొచ్చారు. నాకు అంటే వద్దు అనిపించింది. బట్ బాగా కనిపిస్తుంది ఫోటోస్‌కన్నిటికి అనేసి తీసుకున్నారన్నమాట. వీళ్ళిద్దరూ మీకు తెలిసే ఉంటుంది. అవ్వయ్య, తాతయ్య, పెద్దక్క, పెద్ద బావ, చిన్నక్క, చిన్న బావ. ఇక ఈ స్వామి వచ్చేసి మన విష్ణు స్వామి వాళ్ళ మేనమామ పెద్దబ్బాయి అన్నమాట. తను కూడా ఇది సెకండ్ టైమ్ మాల వేసుకున్నారు. మన విష్ణు స్వామి, అలాగే పవన్ స్వామి, ఇంకా తను వచ్చేసి పెద్ద స్వామి. మన ఇంటికి అపోజిట్‌లో అయితే ఉన్నారన్నమాట. ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా మాల వేసుకున్న వాళ్ళందరికీ కూడా దండమైతే పెట్టుకుంటారు. ఇక ఈ స్వామి చేతిలో పట్టుకున్నదొచ్చేసి 18 టైమ్స్ మాలధారణ చేసిన తర్వాత లాస్ట్ టైమ్ ఆర్ 18థ్ టైమ్ ఇస్తారనుకుంటా. సో, ఈ టైమ్ ఈ స్వామిదైతే 18థ్ టైమ్ కంప్లీట్ అవ్వబోతుందనుకుంటున్నాను. తర్వాత స్వామి వాళ్ళందరూ కూడా భిక్ష అయితే చేసుకున్నారు. ఇక ఆ రూమ్ చూపించాను కదా! అది వచ్చేసి స్వామి వాళ్ళందరూ కూడా మా ఊర్లో అక్కడైతే ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉన్నారు. అయ్యప్పో శరణమప్ప అయ్యప్పో వరణమప్ప అయ్యప్పో బంధువప్ప అయ్యప్పో గురువిన్ గురువే అయ్యప్పో ఏం గురునాథ అయ్యప్పో సద్గురునాథ అయ్యప్పో విల్లల వీర అయ్యప్పో విరమణి కంఠ అయ్యప్పో 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 అయ్యప్పో. భిక్ష చేసుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసేసి అయ్యప్ప స్వామికి మళ్ళీ పూజ చేసుకొని, ఇక ఇరుముడులన్నీ తీసుకొని వీళ్ళు స్టార్ట్ అవుతూ ఉన్నారు. లాస్ట్ టైమ్ అయితే ఒక 8-10 వెహికల్స్ అయితే వెళ్ళాయి. బట్ ఇప్పుడు మాత్రం ఒకే వెహికల్‌లో వెళ్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 35-40 మెంబర్స్ స్వామి వాళ్ళైతే ఉన్నారు. బస్‌లో అయితే వెళ్తున్నారన్నమాట. అయ్యప్ప వచ్చినాడు అయ్యప్ప వచ్చినాడు 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 అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప వా వా అయ్యప్ప ఓడి వా అయ్యప్ప ఓడి వా అయ్యప్ప వా వా అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కన్యమూలమా గణపతి శరణమయ్యప్ప.
ఇలా స్వామి వాళ్ళని సాగనంపేసి ఇంటికొచ్చేసాము. ఇక ఇంటికొచ్చిన తర్వాత పెద్దగా వీడియో అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే చాలా సార్లు అక్కడికి, ఇక్కడికి పారడం వల్ల టైర్డ్ అయిపోయామన్నమాట. వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.